మీకు ఈ మధ్య తీసి పక్కన పెట్టడం బాగా అలవాటు అయిపోయిందని ఫస్ట్ తిట్టినా కూడా దీన్ని ఒక్కసారి టేస్ట్ చూసి అబ్బా ఎంత మంచి పని చేసావే చికెన్ తీసి పక్కన పెట్టి అని అన్న. అదేనండి మొన్న వీడియోలో మీతో చెప్పాను కదా మా ఆయన చికెన్ కర్రీ తీసుకురమ్మంటే కొంచెం చికెన్ మా ఆయనకి తెలియకుండా నొక్కేసి పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో దాపెట్టానని చెప్పాను కదా. ఇంక ఈరోజు ఆ చికెన్తో అయితే ఈరోజు అద్దరిపోయే రెసిపీ అయితే చేశాను. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వెన్నూనె వేసుకొని దాంట్లో కొద్దిగా శనగపిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి, అలాగే పసుపు కూడా వేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్టు మంచిగా ముక్కలకు పట్టించుకోండి. కొద్దిగా కొత్తిమీర, లెమన్ కూడా పిండుకోండి. ఇక్కడ స్లైసెస్ లాగా ఆలును కట్ చేసి 2-3 సార్లు నీళ్ళలో కడిగి ఆ తర్వాత చికెన్ని మధ్యలో పెట్టి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా పుల్లలకు గుచ్చుకోండి. అంతే. మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసుకొని మంచిగా కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే చికెన్ కాబట్టి కొంచెం కుక్ కావడానికి టైం పడుతుంది. అంతే. ఇంకేముంది, ఇలా కలర్ చేంజ్ కాగానే తీసుకోండి. దానిపైన సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఎంత బాగా వచ్చాయో తిట్టిన మా ఆయనతోనే పొగిడించుకున్నాను. అట్లా ఉంటుంది మరి మనతోనే. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక లైక్ కూడా చేయండి, వీలైతే కామెంట్ కూడా పెట్టండి.